తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ విధ్వంసం చేస్తున్నారని ఐఏఎస్ మాజీ అధికారి అనుకూరి మురళి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 12 యూనివర్సిటీలో 3,179 పోస్టులు భర్తీ చేయగలంటే కేవలం 818 మంది ఫ్యాకల్టీతో రన్ చేస్తున్నారని, ఇంకా 74% ఫ్యాకల్టీని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1,280 మంది ఫ్యాకల్టీని భర్తీ చేయాలంటే కేవలం 360 మందితో నడిపిస్తున్నారని చెప్పారు. కావాలనే ఫ్యాకల్టీని సీఎం కేసీఆర్ భర్తీ చేయడం లేదని దుయ్యబట్టారు. యూనివర్సిటీ పాస్ చేసే దౌర్భాగ్యము అంటే దీన్ని మనము వాడవాడకు చెప్పాలండి. వాడవాడకు చెప్పకపోతే మనోళ్ళకి కుక్కకు బొక్కేసినట్టుగా మనోళ్ళకి పింఛన్లు ఇవ్వగానే, మన పేద రైతులకి రైతు బంధు ఇవ్వగానే, మనకు గొర్రె పిల్లలు ఇవ్వగానే, చేప పిల్లలు ఇవ్వగానే ఇక మనకి పెద్ద కొడుకు అయిపోయిండు, ఇక మనకి ఓటు ఉద్దేశం. సో దయచేసి మనం అందరం కూడా ఈ యూత్, ముఖ్యంగా నేను మీడియా ద్వారా యూత్కు చెప్పేది అంటే, మీరు గ్రామస్తులకి సంబంధించి మన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి ఏదో ఒక బంద్ వస్తుంది కాబట్టి నాకు ఎంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది అనేది చాలా చాలా అబద్ధం. ఇది మనకి ఇంకా అసలు 100 యూనిట్లు అభివృద్ధి జరగాలంటే ఒక 5 యూనిట్లు మాత్రమే అభివృద్ధి అయింది. ఇంకా 95 యూనిట్లు అభివృద్ధి మనకు జరగలేదు అనేది వాళ్ళకి అర్థమయ్యే భాషలు చెప్పగలగాలి. సో ఈ 95 యూనిట్ల అభివృద్ధి అనేది సో ఎక్కడికి పోతున్నాయి డబ్బులు, ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి అనేది కూడా మన ముసలోళ్ళకి, మన తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉంది.